పెద్దపులి సంచారం కామారెడ్డి ప్రజలకి కంటి మీద కునుకు కరువయ్యేలా చేస్తోంది. రెస్క్యూ ఆపరేషన్ చేపట్టిన అటవీ శాఖ అధికారులు రైతులకి పలు కీలక సూచనలు చేశారు. పెద్దపులి సంచారం కామారెడ్డి జిల్లాలో పల్లెలను వణికిస్తోంది. 2 రోజుల నుంచి పెద్దపులి దాడి కలకలం రేపుతోంది. మాచారెడ్డి మండలం చుక్కాపూర్, ఫరీద్పేట, దోమకొండ మండలం అంబారిపేట, సంగమేశ్వర్, బిక్కనూరు మండలం పెద్దమల్లారెడ్డిలో పెద్దపులి అలజడి సృష్టించింది. పెద్దమల్లారెడ్డి శివార్లో ఆవు, సంగమేశ్వర్ల దూడ, అంబారిపేటలో లేగదూడపై దాడి చేసి చంపింది. దీంతో స్థానికులు హడలిపోతున్నారు. పులి కదలికలను గమనించేందుకు ట్రాకింగ్ కెమెరాలు ఏర్పాటు చేశారు అటవీ శాఖ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిక జారీ చేశారు. పెద్దపులి పాదముద్రలు, ట్రాప్ కెమెరాల్లో చిక్కిన దృశ్యాల ఆధారంగా ఎటువైపు నుంచి వచ్చిందో అదే దారిలో వెళ్లినట్లు గుర్తించారు. పెద్దమల్లారెడ్డి, సంగమేశ్వర్, అంబారిపేట, ఫరీద్పేట, చుక్కాపూర్ మీదుగా నిజామాబాద్ జిల్లాలోని సిర్నాపల్లి అడవులకు వెళ్లినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. అటవీ ప్రాంతంలో పెద్దపులి కదలికలను గుర్తించడానికి ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో పెద్దపులి దృశ్యాలు రికార్డ్ అయినట్లు అటవీ శాఖ అధికారులు చెబుతున్నారు. పులి దాడిలో మృతి చెందిన పశువుల యజమానులకు పరిహారం అందజేస్తామని అధికారులు తెలిపారు. అటవీ ప్రాంతంలో పశువులను ఎట్టి పరిస్థితుల్లో కట్టివేయొద్దని సూచిస్తున్నారు. అటవీ ప్రాంతం వైపు పొలాలు ఉండే రైతులు ఒంటరిగా వెళ్లవద్దు. సాయంత్రం 5 గంటల తర్వాత ఎవరూ పొలాల దగ్గరకు వెళ్లొద్దని చెబుతున్నారు.